నమస్తే, వెల్కమ్ టు హాట్ పాప్కార్న్ డిబేట్. తిరుమలలో దురదృష్టకర ఘటన జరిగింది. అయితే ఈ ఘటనను రాజకీయం చేసేందుకు వైసీపీ చూస్తోంది. ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు గారు బాధితులను పరామర్శించడం కావచ్చు, అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా బాధితులను పరామర్శించేందుకు వెళ్తున్నారు అని వార్తలైతే వస్తూ ఉన్నాయి. ఇక తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా తిరుమల వెళ్ళడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే ఆయన తరపు బృందాన్ని మొత్తం రంగంలోకి దింపి ఇది రాజకీయ రంగు పులిమే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీని వెనుక కుట్రకోణం కూడా ఉంది అని చెప్పి ఇప్పటికే హోంమంత్రి అనిత స్పందించిన నేపథ్యంలో మరి దీని వెనుక నిజంగానే కుట్రకోణం కూడా దాగి ఉండే ఇలాంటి విషయాలని ఈ రోజు డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అలాగే మరో సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. నమస్కారం సార్. సార్, సత్యమూర్తి గారు, ముందుగా మీరు చెప్పండి. మనం తిరుమల అంటేనే లక్షలాది మంది భక్తులు వెళ్తూ ఉంటారు. ఇది బ్రహ్మోత్సవాల టైం కావచ్చు, వైకుంఠ ఏకాదశి కావచ్చు, కానీ ఇప్పుడు కేవలం టోకెన్ల జారీ మాత్రమే అక్కడ జరుగుతోంది. సో ఎందుకు ఇది నిజంగానే టీటీడీ వైఫల్యం అంటారా, లేదంటే పోలీసుల వైఫల్యం అంటారా? ఇప్పటికే వైసీపీకి సంబంధించిన చాలా మంది బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి మరి చంద్రబాబు గారి మీద విరుచుకుపడుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. సో మీరు ఏం చెప్తారు, మీ అభిప్రాయం ఏంటి? ఇక్కడ మనం ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఇది కొండ మీద జరిగిన సంఘటన కాదు, కొండ కింద జరిగిన సంఘటన. ఈ విషయాన్ని కప్పిపుచ్చి వైసీపీ ప్రచారం చేస్తున్నది. కొండ మీద ఏదో అపవిత్రం జరిగినట్టు వీళ్ళు ప్రచారం చేస్తున్నారు. ఇక్కడ ఈ ఇన్సిడెంట్ జరిగింది కొండ కింద, తిరుపతి పట్టణం సిటీలో జరిగింది. ఇక్కడ ఏంటి అంటే, మీకు ఎన్ని లక్షల మంది వచ్చినా కానీ కంట్రోల్ చేసే ఆ డిజైను తిరుమల కొండ మీద ఉన్నది, కొండ కింద లేదు. కొండ కింద ఉన్నది నామమాత్రపు సౌకర్యాలే ఉంటాయి. ఇక్కడ ఏం జరిగింది అంటే, అసలు మెయిన్ ఈ మొత్తానికి రీజన్ ఏంటో తెలుసా? మామూలుగా వైకుంఠ ఏకాదశి 3 రోజులు చేస్తారు. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత దాన్ని 10 రోజులు చేశాడు. ఎందుకు? ముందర 3 రోజులు అంటే పవిత్రమైన ముందర 3 రోజులు వివిఐపీలకి పంపించేసి, లేదు రోజా, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వీళ్ళందరూ చిట్టీలు రాసిస్తే వాళ్ళని పంపించి, మిగిలిన తర్వాత ఈ పవిత్రమైన 3 రోజులు అయిపోయిన తర్వాత 7 రోజుల పాటు సాధారణ భక్తులకి టికెట్లు అమ్ముకుందామని జగన్మోహన్ రెడ్డి టైంలో వేసిన ప్లాన్ ఇది. 10 రోజులు వైకుంఠ ఏకాదశి 10 రోజులు ఉంటుందా? అసలు అక్కడి నుంచే తప్పు జరిగింది. తప్పు జరిగిన తర్వాత టికెట్లు కౌంటర్లు అని చెప్పి కింద కౌంటర్లు పెట్టారు. ఇంతకుముందు ఎక్కడన్నా ఉందా? ఇంతకుముందు లేదు. ఈ 2-3 ఏళ్ళ 4-5 ఏళ్ళ నుంచే, అంటే జగన్మోహన్ రెడ్డి వచ్చిన దగ్గర నుంచే ఇది జరుగుతున్నది. కరోనా అయిపోయిన తర్వాత ఈ సిస్టమ్ మొదలుపెట్టారు. ఇది ఎందుకు మొదలుపెట్టారు? ఇక్కడ ఇంకొకటి ఏంటి అంటే, మీకు హోమ్ మినిస్టర్ అనిత ఇందులో కుట్రకోణం ఉంది అని చెప్పటం వెనక చాలా అక్కడ వాస్తవాలు పరిశీలిస్తే మనకి కుట్రకోణం కూడా బయటపడుతుంది. ఎట్లా అంటే, ఈ బైరాగి పట్టెడ దగ్గర కొత్తగా పెట్టారు. ఇది ఎందుకు పెట్టారు? కొత్తగా సౌకర్యాలు లేని చోట ఎందుకు పెట్టారు? ఎవరు పెట్టించారు? ఆఫీసర్లు, అక్కడ ఉన్న ఆఫీసర్లు, ఇంకా చంద్రబాబు నాయుడు తమ ప్రభుత్వం కక్ష తీర్చుకోవడానికి రాలేదు అన్న స్టాండ్ మీద నిలబడి ఉండి తిరుమలలో కానీ తిరుపతిలో కానీ ఇంకా వైసీపీకి సంబంధించిన ఆఫీసర్లే పనిచేస్తూ ఉన్నారు. అంటే ఈ మాట అంటాం కొంచెం మీకు పొరపాటుగా ధ్వనించవచ్చు, వైసీపీకి చెందిన ఆఫీసర్లు అని అనటం కొంచెం పొరపాటుగా ధ్వనించవచ్చు, కానీ ఇది వాస్తవం. కింది స్థాయిలో ఉన్న వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు ఎట్లయితే అరాచకాలు చేశారో ఆ అరాచకాలని కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. వాళ్ళని కంట్రోల్ చేయటానికి ఇంకా తగిన యంత్రాంగం లేదు, అక్కడ తగిన సమయం కూడా లేదు. ఈ సమయంలోనే ఇది జరిగింది. అక్కడికి మొత్తం కూడా ఆ క్యూ లైన్ దగ్గరికి అసలు జరిగిన వాస్తవం ఏంటి అంటే, ఒక పెద్ద ఆమె స్పృహతప్పి పడిపోయింది. ఆమెని సపర్యలు చేసి పక్కన కూర్చోబెట్టారు. ఈ లోపల ఇంకొక ఆమె పడిపోయింది. ఇంకొక ఆమె అక్కడ స్పృహతప్పి పడిపోతే ఆమెని మొహం మీద నీళ్లు చల్లి, నీళ్లు పట్టించి, నీళ్లు తాగిచ్చి కూర్చోబెట్టి సపర్యలు చేశారు పోలీసులు. ఇక్కడ ఇవన్నీ చేసిన తర్వాత ఆమెని బయటికి పంపించటానికి గేటు ఓపెన్ చేశారు.
ఇక్కడ పోలీసులు చేసిన పొరపాటు ఏంటి అంటే, అక్కడ లోకల్గా డిఎస్పీ ఎవరో ఉన్నాడు, ఆ డిఎస్పీ చేసిన లోపం ఏంటి అంటే అవుట్ గేట్ ఓపెన్ చేయకుండా ఇన్ గేట్ ఓపెన్ చేశాడు. ఇన్ గేట్ ఓపెన్ చేసేసరికి అక్కడ కొంతమంది వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇదే కుట్ర అని చెప్పింది హోమ్ మినిస్టర్ చెప్పినా కానీ అక్కడ మొత్తం అందరూ కూడా చూసిన వాళ్ళందరూ కూడా చెప్తున్నది ఏంటి అంటే, అక్కడ ఒక 15 మంది దాకా కుర్రాళ్ళు ఉన్నారు, యూత్ ఉన్నారు. వాళ్ళు మొదటి నుంచి కూడా రెచ్చగొడుతూ ఉన్నారు. అక్కడ అరుపులు కేకలతోటి రెచ్చగొడుతున్నారు. ఇంకెప్పుడు తీస్తావు అని. అసలు అక్కడ జరిగిందంతా ఇది. ఒక్కసారి ఎప్పుడైతే ఆ అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయిన మహిళని బయటికి తీసుకురావటానికి గేట్ ఓపెన్ చేశారో, నేను చెప్తున్నాను కదా, అవుట్ గేట్ ఓపెన్ చేయకుండా ఇన్ గేట్ ఓపెన్ చేయడంతో అక్కడ వాళ్ళందరూ కూడా ఈ కుర్రాళ్ళు యూత్ బ్యాచ్ అంతా కూడా వాళ్ళు అక్కడి నుంచి మొత్తం అని కేకలేసుకుంటూ వచ్చేసరికి అందరూ కంగారులో వచ్చేసారు. ఒక్కసారి లోపలికి వచ్చేటప్పటికి తొక్కిసలాట జరిగింది. ఇది ఎట్లా జరిగింది ఏంటి? పాయింట్ నెంబర్ 1, అక్కడ అధికారులు చాలా తప్పు చేశారు. ఇక్కడ మొత్తం అధికార యంత్రాంగం కరెక్ట్గా పనిచేయలేదు. పోలీసు ఆఫీసరు నేను అక్కడ ఇంక బ్యారికేడ్లు అవి ఎక్కువ పెట్టాలి అని అన్ని చోట్ల బ్యారికేడ్లు ఉన్న చోట ఇది జరగలే. ఎక్కువ అన్ని జాగ్రత్తలు తీసుకున్న చోట ఇది జరగలే. ఈ బైరాగి పట్టడి దగ్గర జరిగింది. ఎందుకు జరిగింది? ఇది కొత్తగా పెట్టిన సెంటరు. ఈ సెంటర్ దగ్గర ఏర్పాట్లు సరిగ్గా లేవు, బ్యారికేడింగ్ సరిగ్గా లేదు. లేకపోతే వాళ్ళు అక్కడ ఈ బ్యారికేడింగ్ ఎందుకు పెట్టలేదు, ఇక్కడ అన్ని పెట్టండి, ఎక్కువ మంది వస్తున్నారు అని చెప్పి టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఆల్రెడీ చెప్పాడు. చెప్పినా కానీ వీళ్ళు పట్టించుకోలేదు. ఎందుకు పట్టించుకోలేదు అనేది ఆ వెంకటేశ్వర స్వామికి తెలియాలి. వాళ్ళు ఎందుకు పట్టించుకోలేదు, వీళ్ళు ఏం చేశారు? ఈ కుర్రవాళ్ళందరూ కూడా వీళ్ళందరూ యూత్ అని నేను చెప్తున్నా కదా, వీళ్ళు అరిచి కేకలేయటం, దీన్నంతా కూడా అక్కడ ఉన్న వాళ్ళని కన్ఫ్యూజ్ చేయటం. ఒకవైపు మైకులో అనౌన్స్ చేస్తూ ఉన్నారు, కంగారు పడమాకండి, తమిళంలో చెప్తారు, తెలుగులో చెప్పారు, హిందీలో చెప్పారు, ఇంగ్లీష్లో చెప్పారు, టోకెన్లు అవైలబుల్గా ఉంటాయి, మీరేమి ఇబ్బంది పడక్కర్లేదు అని చెప్తూనే ఉన్నారు. వీళ్ళు ఇక్కడి నుంచి రెచ్చగొడుతూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఏంటంటే దీన్ని గుర్తుపట్టకుండా ఉండటానికి మంకీ క్యాపులు అవి వేసుకొని ఉన్నారు. ఇదంతా ఎట్లా జరిగింది, ఎవరు చేశారు, కావాలని చేశారా? బిఆర్ నాయుడు అయితే, అంటే టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అయితే ముందరే చెప్పాడు, ఏదైనా విద్రోహకర శక్తులు జ్వరపడతాయి, ఇందులో అడ్వాంటేజ్ తీసుకుంటారు, మీరు జాగ్రత్తగా ఉండాలి అని చెబితే పోలీసు ఆఫీసర్ ఆ డిఎస్పీ ఏం చెప్పాడంటే 5,000 మందిని పెట్టాం సార్, మీరు ఏం ప్రాబ్లం లేదన్నారు. అక్కడ 500 మంది కూడా లేరు. అంటే ఇది అంతా ఎట్లా జరిగింది, ఏం జరిగింది అనేది ఇప్పుడిప్పుడే విచారణ జరుగుతుంది. అక్కడ ఆఫీసర్లను కూడా సస్పెండ్ చేయడానికి అంత రెడీ అయిపోయింది. సీఎం, మీరు అన్నట్టు సీఎం, డిప్యూటీ సీఎం వెళ్ళిపోయారు, వాళ్ళందరినీ పరామర్శించారు, అంతా చేశారు. టికెట్ల ఇష్యూ ఆ తర్వాత ఎందుకు చెప్తున్నానంటే, నిజంగా గనక అక్కడ నిజంగా ఏదన్నా అంటే సహజంగా ఏర్పడిన సమస్య ఉన్నట్టయితే ఆ తర్వాత టికెట్లు ఇచ్చేది ఆగిపోయి ఉండేది. ప్రజలు కూడా భయపడి అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉండేవాళ్ళు. ఇది క్రియేట్ చేసిన ఇన్సిడెంట్ కాబట్టి అక్కడ సజావుగా జరిగిన తర్వాత ఇది అక్కడ ఇండికేషన్. మామూలు సహజంగా జరిగినట్టయితే అందరూ భక్తులు పారిపోయి ఉండేవాళ్ళు అక్కడి నుంచి. ఇది కావాలని కుట్రపూరితంగా వాళ్ళు ఒక్కసారిగా ఆ ఇన్గేట్ ఓపెన్ చేయగానే ఈ 15 మంది కేకలేసి అందరిని మొబిలైజ్ చేసి వాళ్ళందరినీ లోపలికి తొయ్యటంతో జరిగిన సంఘటన కాబట్టి అది వెంటనే 5 నిమిషాల్లో ఇదైపోయింది. అక్కడ అంబులెన్సులు అక్కడ ఇంకొక విషయం ఏంటంటే, అంబులెన్స్ని ఎవరో తీసుకొచ్చి అడ్డంగా పెట్టారు. దానికి డ్రైవర్ లేడు. దానికి డ్రైవర్ లేకుండా అంబులెన్స్ తీసుకొచ్చి అడ్డంగా ఎట్ట పెట్టావు? ఎవడో ఒకడు అరుస్తూ ఉంటాడు, అంబులెన్స్ ఉంది కానీ డ్రైవర్ లేడు, అంత టోటల్ కన్ఫ్యూజ్ చేసేసి అక్కడ డెత్ టోల్ పెరగటానికి కూడా వీళ్ళు కారణమయ్యారు. వాళ్ళు ఎవరో తేలాల్సి ఉంది.
ఇవన్నీ తెలుసు కాబట్టే హోమ్ మినిస్టర్ దీని వెనక కుట్రపూరితమైన చర్య ఉంది అని ఆమె చాలా స్పష్టంగా చెప్పారు. రైట్ సార్. అంకమరావు గారు, ఇక్కడ మొత్తం ఈ టోకెన్ కౌంటర్స్ 8 చోట్ల ఏర్పాటు చేశారని, అలాగే మిగతా 7 చోట్ల కూడా భారీ బందోబస్తు బ్యారికేడ్లు పెట్టారు. కేవలం ఈ ఒక్క చోట మాత్రమే పెట్టలేదు. టీటీడీ అధికారులు చెప్పినా కూడా డీఎస్పీ రమణ కుమార్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన లైట్ తీసుకున్నారు అని చెప్పి వినిపిస్తూ ఉంది ఇప్పుడు. అండ్ ఆయన వెంటనే రియాక్ట్ అవ్వలేదు అని కూడా మనం వింటూ ఉన్నాము. మరి ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు సార్ చెప్పినట్టు మరి అవుట్ గేట్ ఓపెన్ చేయకుండా ఇన్ గేట్ ఓపెన్ చేయడం అంటే ఒక డీఎస్పీ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తికి ఆ మాత్రం వచ్చే జనాన్ని బట్టి కూడా పోలీసుల సంఖ్యను పెంచుకోవాలని ఆ మాత్రం అవగాహన లేదు అంటారా? అండ్ ఇంకోటి, దీనిపైన రోజా గారు కూడా స్పందించడం జరిగింది. ఆవిడ కూడా బీఆర్ నాయుడు స్పందించాడు. ఆయన ఎక్కడో హైదరాబాద్లో కూర్చొని ఉన్నాడు, ఆయన తాగి మాట్లాడుతున్నాడా లేదంటే ముసలివాడు అవ్వడం వల్ల ఇట్లా మాట్లాడుతున్నారా అని కూడా ఆవిడ మాట్లాడటం జరిగింది. సో ఎలా చూడొచ్చు అంటారు? అండ్ ఇంకొకటి, ఆవిడ ఎవరైనా ఆ ఇన్సిడెంట్ అతని ఆధ్వర్యంలో జరిగితే ప్రతిపక్షాలైనా ఎవరైనా అతన్ని తప్పుపట్టాలి, కానీ రోజా గారు ఆ డిఎస్పీని వెనకేసుకొస్తున్నారు. సో ఎలా చూడొచ్చు అంటారు? నేను అంకమరావు గారు చెప్పడానికి ముందర ఒక చిన్న పాయింట్ చెప్తాను. ఆ రోజా కరెక్ట్గా ఆ నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే నేను ఒక జర్నలిస్ట్గా నేను ఆ మాట అనకూడదు, కానీ చెప్తున్నా, బీఆర్ నాయుడు అక్కడే ఉన్నాడు. ఆయన అక్కడే ఉన్నాడు, అన్ని పర్యవేక్షిస్తున్నాడు, చూస్తున్నాడు కాబట్టి వెంటనే అక్కడికి వచ్చాడు. తెలుసుకోకపోతే తెలుసుకొని మాట్లాడాలి తప్ప ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. సత్యమూర్తి గారు చెప్పిన దానికి కొనసాగింపు నేను చెప్తాను. ఆయన తాగి ఉన్నాడా, ఈమె తాగి ఉందా? సత్యమూర్తి గారు ఆయన అక్కడే ఉన్నారు, సంఘటన జరిగిన గంటలోపు అక్కడికి మామూలుగా అందరూ ప్రసార మాధ్యమాలతో మాట్లాడాడు, అక్కడికి వెళ్ళాడు. అంతకుముందు ఈవో అక్కడికి వెళ్ళాడు, తర్వాత ఆయన వెళ్ళాడు, పర్యవేక్షించాడు. ఆయనతో పాటు భానుప్రకాష్ రెడ్డి గారు కూడా ఉన్నారు. కాబట్టి తాగి ఉంది ఆయన, ఈమె అంటే తాగి మాట్లాడుతుందేమో అనుకోవాలి. ఇప్పుడు ఏం మాట్లాడుతుందో కూడా అర్థం కావట్లేదు కదా. ఆయన హైదరాబాద్లో ఉన్నాడు అంటే దాని అర్థం అదే కదా. ఇక ప్రత్యక్షంగా అక్కడ కనపడతా ఉంటే సరే, ఇక ఆ మాట్లాడింది కూడా మనం పరిగణలో తీసుకుంటే ఈ ప్రభుత్వం అసలు నడవదు. అది కూడా చెప్తున్నాను. ఇప్పుడు కరుణాకర్ రెడ్డి మాట్లాడినా, రోజా మాట్లాడినా, అమర్నాథ్ మాట్లాడినా, లేకపోతే అమ్మడ మాట్లాడినా, వాళ్ళందరూ వచ్చి పేరు నాని మాట్లాడినా, వీళ్ళందరూ ఏదన్నా విషయాలు మాట్లాడారనుకోండి, అసలు ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, ప్రసార మాధ్యమాలు కావచ్చు, అసలు పట్టించుకోకూడదు. పట్టించుకుంటే అసలు పరమార్థం పోతుంది. రాష్ట్రం పురోగమనంలోకి వెళ్ళిపోతూ ఉంది. పరిశ్రమలు తీసుకొస్తా ఉన్నాడు, ఆయన చేసే పనులన్నీ చేస్తూనే ఉన్నాడు. అవేమీ తెలియదు కదా వీళ్ళకి, గతంలో వీళ్ళు చేయలేదు కదా 5 సంవత్సరాల్లో. కాబట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. సరే, ఇక్కడ తిరుమల దానికి వచ్చేసరికి గురువారం ఉదయం 5 గంటలకు ఇస్తామన్న దానికి సంబంధించి 94 కౌంటర్లలో ఇస్తున్నారు. అది 9 ప్రాంతాల్లో 94 కౌంటర్లు ఏర్పాటు చేశారు ఇవ్వటానికి. సాయంత్రం 5 గంటల నుంచే ఈ పోతున్నారు అని చెప్పని ఒక నీలి మీడియాకు సంబంధించిన దాంట్లో ఎలా ప్రచారం చేశారు, ఎవరు చెప్పారు, దీని మీద ఇప్పుడు వీళ్ళు విచారణ జరపాల. ముఖ్యంగా అసలు దాంట్లో ఎలా వచ్చింది. ఇందాక సత్యమూర్తి గారు చెప్పినట్టు 15 మంది కుర్రవాళ్ళు అక్కడ ఈ యొక్క రామానాయుడు స్కూల్కు సంబంధించి పక్కన ఉన్నది ఒక పార్కు ఉంది. ఆ పార్కులో గాంజాయి బ్యాచి మందు కొట్టేవాళ్ళు ఉంటారు. అక్కడ వాళ్ళు దూకి వచ్చారనే సమాచారం కూడా ఉంది దీంట్లోకి. అంటే ఇది కావాలని చేశారనేది స్పష్టంగా అర్థమైపోతూ ఉంది. దానికి ఇంకో ఉదాహరణ ఏందంటే, స్వయంగా కరుణాకర్ రెడ్డి గతంలో చాలాసార్లు చెప్పాను, వాళ్ళు ఏ తప్పులు చేసినా ప్రభుత్వం విచారించాల్సిన పని లేదు, వాళ్లే బయటకు వచ్చి ఎట్లా జరిగిందో చెబుతారు. కరుణాకర్ రెడ్డి వివరంగా చెప్పాడు, నీ దగ్గర ఉండాలి 5 నిమిషాల్లో నాకు తెలుస్తుంది, నీ ఎమ్మటి ఉండాలందరూ నీ మనుషులు కాదు నా మనుషులని. వీళ్ళు ఇప్పుడు దాకా ముట్టుకుంటుంది అదే కదా. ఇంకా మనుషులు ఉన్నాను ఇక్కడ తిరుపతిలో. వారు చెప్పినట్టు తిరుమలలో జరగలేదు ఇది. ఇంతకంటే ఎక్కువ చక్రస్థానానికి వచ్చినప్పుడు కావచ్చు, లేకపోతే గరుడ వాహనం పరవీధుల్లో తిరిగేటప్పుడు కావచ్చు, లక్షలాది మంది జనం ఉంటారు. ఎలా అదుపులో చేయాలో, అదుపులో పెట్టాలో తిరుమలలో ఉన్నటువంటి వాళ్ళందరికీ సిబ్బందికి తెలుసు. ఇక్కడ చూసుకోవాల్సింది ఎవరు? పోలీసులు. దాన్ని పర్యవేక్షించాల్సింది ఎవరు? డిఎస్పీ. దాన్ని మొత్తం చూస్తుందంటే ఆయన ఇప్పుడు బీఆర్ నాయుడు గారు చెప్పిన తర్వాత ఇంతమంది ఉన్నారు, ఏమి ఇబ్బంది లేకుండా చూస్తామని చెప్పింది డిఎస్పీ అని చెప్పి అనేది మనకు తెలుస్తూ ఉంది. లేకపోతే ఎస్పీ గారు చెప్పొచ్చు, డిఎస్పీ గారు చెప్పొచ్చు. పర్యవేక్షణ ఎవరు చేస్తున్నారో వాళ్లే కదా చూసుకోవాల్సింది. గతంలో 2 రోజులు జరిగేదాన్ని 9 రోజులు పెంచింది వాళ్లే. దాన్ని స్పష్టంగా చెప్పారు. మళ్ళీ నేను దాని జోలికి వెళ్ళదలుచుకోలేదు. ఇక్కడికి వచ్చే తలికి వాళ్ళని తలుపు తీశారు. వాళ్ళందరూ ఒక ఉదుటన వచ్చారు. ఆ వచ్చినప్పుడు ఒక మహిళ చెబుతుంది కదా, ప్రత్యక్షంగా ఉన్న మహిళ పట్టుకున్న చెయ్యిని కూడా వదిలేసి ఎక్కడికి వెళ్ళాడో కూడా అర్థం కావట్లేదు. చనిపోయారు, ఆ తొక్కిసలాట్లో చనిపోయాడు.
అంటే ఏ విధంగా జరిగిందో అర్థమవుతుంది కదా. భక్తులకు అందరికీ తెలుసు కదా ఎప్పుడు ఇస్తారు ఏందని చెప్పని, వారం రోజుల ముందు నుంచి చెబుతున్నారు కదా. ఎవరో చెప్తే వీళ్ళంతా అంటే కొంతమంది తెలియకపోవచ్చు. ఆ వచ్చిన వాళ్ళు తమిళనాడు భక్తులు వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి తెలుగు రాకపోవచ్చు, కొంతమంది తెలియలేకపోవచ్చు. కానీ మిగతా ఇప్పుడు వారు చెప్పినట్టు 10 నిమిషాలు అంతా సర్దుమణిగింది కదా. లేకపోతే 6గురికి ఎందుకు పరిమితం అవ్వాలి, ఇంకెక్కువ మంది జరిగేది కదా. వీళ్ళ ఉద్దేశం ప్రకారం చెయ్యాలని వాళ్ళు కోరుకున్నారు, చేసే విధంగా ఉన్నారు. దానికి మీకు ఇంకొక విషయం కూడా చెబుతాను. జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్ళాలని నిర్ణయించుకున్నప్పుడల్లా ఏదో ఒకటి చేస్తూనే ఉన్నారు రాష్ట్రంలో. ఇది గమనించుకోండి మీరు. ఏదో ఒకటి జరుగుతూనే ఉంది. ఒకనాడు గోదావరిలో అల్లర్లు జరిగినాయి కోనసీమలో. తర్వాత చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్ళంలో చంద్రబాబు నాయుడు గారిని అదుపులో తీసుకున్నారు. మొన్న వరదలు రకరకాలుగా, ఆ వరదల్లో కూడా ఏం చేయాలని ప్రయత్నం చేశారో అందరికీ తెలుసు. కాబట్టి ఈ కుట్రకోణం ఉందని చెప్పని హోంమంత్రి గారు చెప్పిన దానికి 100% మనం కూడా ఏకీపించాల్సిన పరిస్థితి. బిఆర్ నాయుడు గారు ఆయన చైర్మన్ హోదాలో ఎంత చక్కగా మాట్లాడాడు. కుట్రకోణం గురించి ఆయన ఎత్తలేదు కదా. ముందుగా సమాచారం ఇచ్చానని చెప్పాడు ఆయన. ఇప్పుడు ఒక ఆధ్యాత్మిక సంస్థకి ఈరోజు పర్యవేక్షణ మొత్తం ఆయన ఆధ్వర్యంలో వాళ్ళందరూ కలిసి చేస్తున్నారు. కాబట్టి ఆయన ఎక్కడ కూడా ఒక్క పొల్లు మాట పక్కకు పోకుండా హుందాతనంగా చక్కగా మాట్లాడాడు. ఈరోజు ఆయన రోజా కానీ వీళ్ళు కానీ ఏం మాట్లాడుతున్నారు, కరుణాకర్ రెడ్డి ఆ రోజు ఏం మాట్లాడాడు, ఈరోజు ఏం మాట్లాడుతున్నారు. అసలు ఇవన్నీ కాదు. 5 సంవత్సరాల్లో సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి, ధర్మారెడ్డి వీళ్ళే కదా పెత్తనం చేసింది. అక్కడ నిర్వీర్యం చేసింది వీళ్ళే కదా. గతంలో లేని దాన్ని 9 రోజులు పొడిగించేసిందా సత్యమూర్తి గారు చెప్పినట్టు. వాళ్ళకై వాళ్ళు లక్షల రూపాయలు ఈ మంత్రులు కావచ్చు, ఈ సుబ్బారెడ్డి కావచ్చు, కరుణాకర్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరూ ఆ టికెట్లు అమ్ముకున్నారు. 5 లక్షల పైన కనపడుతున్నాయి టికెట్లు. ముఖ్యంగా ఇలాంటి సందర్భాల్లో ఎక్కువగా ఎంతకైనా సరే ఖర్చు పెట్టి చూడాలనుకునే వాళ్ళందరినీ సొమ్ము చేసుకుంది వీళ్ళు కదా. దానికోసం కదా ఇన్నాళ్ళు పెంచింది వాళ్ళు. ఇది కూడా ఈరోజు ఆలోచించుకోవాలి. ఇంకోటి, సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చింది. మళ్ళీ వచ్చే నెలకు కూడా మీరు ఈరోజు 300 రూపాయల బ్రేక్ దర్శనం టికెట్లు అమ్మారు. భవిష్యత్తులో 2 రోజులు మాత్రం ఇది కేటాయించుకొని అప్పుడు కూడా ఇలాంటివి చేసేసి ఈ ఇబ్బందులు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఈ నూతన కమిటీ ఆలోచించిందని అయితే నేను భావిస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం రాంగంలోనే, కూటమి ప్రభుత్వం రాంగంలోనే ఆయన మొట్టమొదటి చెప్పింది ఆ దేవదేవుని దర్శనం చేసుకొని తిరుపతి నుంచే ప్రక్షాళన మొదలు పెడతానన్నారు. తిరుపతిలో ఏం జరిగినాయో తిరుమలలో అన్ని బయటకు తీసుకొచ్చారు. లడ్డు కానించి, అన్నప్రసాదం కానించి, అన్యమతస్థుల యొక్క ప్రచారం కానించి ఒక్కొక్కటి బయటకు పెడతా ఉన్నారు. బిఆర్ నాయుడు గారు కూడా చెప్పారు వాళ్ళందరినీ బయటికి పంపిస్తాను, వాళ్ళకు సంబంధించినటువంటి చదువులకు సంబంధించినటువంటి ఏ ఉద్యోగాలకు వెళ్తారో అవి చూసుకుంటాం ప్రభుత్వ పరంగా, అది ఏదో మాట్లాడదామని చెప్పి అనుకుంటున్నారు. కాబట్టి వాళ్ళందరూ కావాలని చేస్తున్నారనే నిస్సందేహంగా భావించవచ్చు. ఎందుకు జరుగుతుంది అంటే ఇక్కడ నిన్నటిదాకా అధికారంలో ఉండా లేకపోయినా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా ఇతనే చేశాడు తిరుపతి దేవస్థానానికి. కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వీళ్ళు కొంతమంది పెద్దిరెడ్డి, వీళ్ళందరూ కూడా చిత్తూరు జిల్లా వాళ్ళు. కాబట్టి అధికారంలో ఉండా లేకపోయినా వాళ్ళకు ఉన్నటువంటి మాఫియా ద్వారా బెదిరించి చాలామందిని పంపిస్తూ ఉండేవాళ్ళు పైకి. ఏది వాళ్ళకి ఎమ్మెల్యేలుగా ఉండా లేకపోయినా కూడా వాళ్ళ లెటర్లు, సిఫార్సు లెటర్ ద్వారా పంపిస్తూ ఉండేవాళ్ళు. దాన్ని అడ్డుకట్టబడింది. ఇప్పుడు తట్టుకోలేకపోతున్నారు వాళ్ళు. ప్రక్షాళన తట్టుకోలేకపోతున్నారు. రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులు చూసి తట్టుకోలేకపోతున్నారు. రాష్ట్ర అభివృద్ధిని చూసి తట్టుకోలేకపోతున్నారు. వాళ్ళకి చాలా కంటగింపుగా ఉంది. వాళ్ళకి ఏకాడికి శవాలు కావాలి, రాష్ట్రం నాశనం అయిపోవాలి, వాళ్ళే శాశ్వతంగా ఉండాలి, వాళ్ళ దగ్గరే డబ్బులు ఉండాలి, వాళ్ళ దగ్గర ఆస్తులు ఉండాలి, వాళ్ళే పదవుల్లో ఉండాలి. ఈ కోరిక తప్ప ప్రజల గురించి ఆలోచించట్లేదు. కాబట్టి ఇది ప్రభుత్వం, దీనికి సంబంధించిన ప్రతి వాడు ఎవడైతే ఉన్న సీసీ కెమెరాలు ఇప్పటికే చాలామందిని గుర్తించారనే కబుర్లు వస్తున్నాయి. కాబట్టి వాళ్ళందరూ ఎవడాడు, ఎక్కడి నుంచి వచ్చాడు, వివరాలన్నీ కనుక్కొని అంతకుముందు ఉన్నారా, దాంట్లో నిజంగానే గోడదికి వచ్చారా, ఇటు నుంచి వచ్చారా, ఇవన్నీ చూసుకొని తక్షణమే ఆలస్యం చేయకుండా నిస్సందేహంగానే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లేకపోతే హోమ్ మినిస్టర్ గారు కావచ్చు, దీని గురించి స్పందించి ఎవరైతే దీనికి బాధ్యులైన వాళ్ళు కుట్రకోణం ఎక్కడుందో వాళ్ళందరం బయట తీసుకురావాలి. వీళ్ళు ముగ్గురు మాట్లాడేదాన్ని కూడా పరిగణలో తీసుకొని వాళ్ళని కూడా విచారించాలని చెప్పి అయితే మీ ద్వారా నేను కోరుతున్నాను. రైట్ సార్. గతంలో మనం చూసాము, అంటే వైసీపీ ఓడిపోయిన తర్వాత వాళ్ళ మీద ఈ కల్తీ లడ్డు అంశం వచ్చింది. అది కానీ ఆ పార్టీ అటు జగన్మోహన్ రెడ్డి గారికి మతపరంగా కావచ్చు, అలాగే పార్టీకి కూడా చాలా డ్యామేజ్ అయిపోయింది. దాని తర్వాత అసలు ఆ పార్టీ వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడలేని పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. సో ఆ లెవెల్లో
ఇప్పుడు టీడీపీకి కూడా డ్యామేజ్ అవ్వడానికి ఈ కుట్ర జరిగింది అనుకోవచ్చా? ఎందుకు అంటే ఓ పక్క నిన్న ప్రధానమంత్రి గారు రావడం, ఆ టాపిక్ డైవర్ట్ అవ్వాలన్నా కూడా అండ్ ఆయన తమ్ముడు ఎవరైతే ఉన్నారో ఆయన చనిపోయాడు, లేదు కోమాలోకి వెళ్ళిపోయాడు, ఇలాంటి వాటి మీద కూడా ఆ పార్టీని అంటున్న టైంలో ఇవన్నీ కూడా డైవర్ట్ చేసేందుకు ఇది మంచి అవకాశం అనుకుని ఇలా ప్లాన్ చేసి ఉండొచ్చు అంటారా? మీరేం చెప్తారు? ఖచ్చితంగా ఇదైతే కుట్రపూరితంగా చేసిన వ్యవహారం, అందులో ఎటువంటి సందేహం లేదు. మీరు కుట్ర అని మీరు అట్ట చెప్తారండి అని మీరు అడగచ్చు. ఇక్కడ కుట్ర అని చెప్పడానికి ఏంటి అంటే ఇన్సిడెంట్ జరిగింది, ఎంతమంది చనిపోయారో కూడా క్లారిటీ లేదు ఎవరికి చాలా టైం వరకు. ఎందుకంటే ఒక ఇద్దరు స్పాట్లో చనిపోతే ఒక 4 రుయా హాస్పిటల్లో చనిపోయారు. అది కూడా డెత్ డిక్లరేషన్ అనేది కొంచెం జాప్యం జరిగింది. అది జరుగుతున్న సమయంలోనే వెల్లంపల్లి శ్రీనివాస్ నుంచి ట్వీట్ వచ్చింది, ఇట్లా జరిగింది, కుట్రపూరితంగా జరిగింది, ఇట్లా ఈ సంఘటన జరిగింది, ఇది చంద్రబాబు నాయుడు జయించింది, చంద్రబాబు అప్పుడు పుష్కరాల్లో ఇట్లాగే చేశాడు, అది ఇది అని చెప్పి. అంటే వెల్లంపల్లి శ్రీనివాస్ లాంటి వ్యక్తి అంత మ్యాటరు టైప్ చేయాలంటేనే కనీసం అరగంట పడుతుంది. అటువంటిది ఇన్సిడెంట్ జరిగి ఇంకా డెత్ టోల్ కన్ఫర్మ్ కూడా కాకముందరే నువ్వు ట్వీట్ ఎట్లా పెట్టావు? దీని మీద విచారణ జరగాలి. అంటే ముందరే రాసి పెట్టుకున్నావా ట్వీటు? లేదు ఎవరన్నా అంత ఫాస్ట్గా రాసేవాళ్ళు ఉన్నారా నీ దగ్గర? నువ్వు ఎట్లా పెట్టావు? అసలు చంద్రబాబు నాయుడు ఎక్కడున్నాడు? విశాఖపట్నంలో ఉన్నాడు. టీటీడీ చైర్మన్ ఎక్కడ ఉన్నాడు? తిరుమలలో పైన ఉన్నాడు. ఇక్కడ నీకు మొత్తం తీసుకొచ్చేసి చంద్రబాబు నాయుడు ఫెయిల్ అయ్యాడు, మొత్తం ఇట్లా జరిగింది, ఇట్లా స్టాంపేడ్ జరిగింది అని నువ్వు ట్వీట్ ఎట్లా పెట్టావు? అసలు డెత్ టోల్ ఇంకా ఎవరికీ తెలియక ముందరే నువ్వు ట్వీట్ ఎట్లా పెడతావు? ఒక వెల్లంపల్లి శ్రీనివాసే కాదు, దాదాపు 12 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సోషల్ మీడియాలో దీని మీద విష ప్రచారం మొదలుపెట్టారు. ఎట్లా మొదలుపెట్టారు? మీరు ఎట్లా ఒక నిర్ణయానికి వచ్చారు? మీరు కుట్ర చేయకపోతే, మీరు ఆ గంజాయి బ్యాచ్ని పద్మావతి పార్కు నుంచి యువతలకి గోడ దూకించి పంపించకపోతే, వాళ్ళు వచ్చి ఇక్కడ హడావిడి చేయకపోతే మీకెట్లా తెలుసు? అసలు అక్కడ ఇన్సిడెంట్ ఎట్లా జరిగింది, ఏం జరిగింది అని ప్రభుత్వానికే తెలియకుండా ప్రభుత్వం అక్కడంతా విచారణ చేసి పోలీసులను ఎంక్వైరీ చేసి టీటీడీ చైర్మన్ ఆయన వచ్చి మాట్లాడి ఆఫీసర్లను ఎంక్వైరీ చేసుకొని ఈ ప్రాసెస్ అంతా జరుగుతున్న క్రమంలో నీకెట్లా తెలిసింది? మీరు మొత్తం చూడండి, ట్విట్టర్ అకౌంట్లో మొత్తం చూడండి, 12 మంది వైసీపీ లీడర్లు ట్వీట్లు పెట్టారు. ఎట్లా పెడతారు? వాళ్ళకి అసలు మ్యాటర్ ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు చెప్పారు? కుట్ర కాకపోతే వాళ్ళకి ముందట తెలుస్తుంది. ఇది మనం చూడాల్సిన యాంగిల్. ఇక్కడ మొత్తం ఒక కుట్రపూరితంగా జరిగింది అనటానికి ఇవన్నీ తార్కాణాలు. ఇవన్నీ చేసి ఈ రోజునొచ్చి నువ్వు అటు జరిగింది ఇటు ఏదైనా దురదృష్టకరమైన సంఘటన జరిగినప్పుడు బాధితుల పక్షాన మాట్లాడటం ఏ రాజకీయ పార్టీ అయినా చెయ్యాల్సిన మొట్టమొదటి కార్యక్రమం. నువ్వు బాధితులు మామూలుగా సింపుల్గా అంకమరావు గారు, మీరు రాజకీయంగా మీరు చాలా సీనియర్ కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాను, ఏ ఇన్సిడెంట్ అయినా ఇటువంటి దురదృష్టకరమైన ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఏ రాజకీయ పార్టీ అయినా సరే బయటికి వచ్చి మొదటి సెంటెన్స్ ఏముంటుంది అంటే, బాధితులకి మా సానుభూతి, బాధితులకి 1 కోటి రూపాయలు పరిహారం ఇవ్వాలి అని అంటారా? అంటారు. ఎవరైతే దానికి క్షతగాత్రులు ఉన్నారో వాళ్ళకి సరైన వైద్యం అందజేయాలి, వాళ్ళ గురించి ప్రభుత్వం పట్టించుకోవాలి. మాట్లాడిన తర్వాత మిగిలిన విషయాల జోలికి వస్తారు ఏ రాజకీయ పార్టీ అయినా సరే. కానీ వైసీపీ అసలు బాధితులకి వాళ్ళకి ఇవ్వాలి, పరిహారం ఇవ్వాలి, లేకపోతే క్షతగాత్రులకి చికిత్స చేయించాలి, వెంటనే ఈ టోకెన్లు ఇవన్నీ ఇష్యూయింగ్ అంతా ఆపేసేసి అక్కడ మొత్తం ఈ సహాయ చర్యలు చేపట్టాలి అని డిమాండ్ చేయలే.
మొదటి స్టేట్మెంటే చంద్రబాబు విఫలం, చంద్రబాబు ఇదైపోయాడు, చంద్రబాబు అప్పుడు గోదావరి పుష్కరాల్లో ఇట చేశాడు, ఇప్పుడు ఇట చేశాడు అని మొదలుపెట్టారు. అంటే మీకు రాజకీయ పార్టీ ఏం అసలు బాధితుల పక్షాన మాట్లాడాల్సిన బాధ్యత ఉంటుంది కదా ఏ రాజకీయ పార్టీకైనా. ఇప్పుడు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఏం చేసింది, వాళ్ళకి ముందర కాంపెన్సేషన్ ఎట్లా ఇవ్వాలో చూసింది, వాళ్ళకి ట్రీట్మెంట్ ఎట్లా ఇవ్వాలో చూసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి వచ్చాడు, పవన్ కళ్యాణ్ వెళ్ళాడు వాళ్ళతో మాట్లాడుతున్నాడు. ఇవన్నీ వాళ్ళు బాధ్యత గల రాజకీయ పార్టీ చేయాల్సిన విషయాలు ఇవి. కానీ వైసీపీ ఇవేవి పట్టించుకోలే, మొత్తం రాజకీయ కోణం మాత్రమే ఇందులో చూసింది. ఇది చాలా దురదృష్టకరమైన వ్యవహారం. ఈ రాజకీయ పార్టీ అసలు మామూలుగా అంటే తిరుపతిలో జరిగిన ఈ సంఘటన ఒక్కటే కాదు, ఎక్కడ ఎటువంటి దురదృష్టకర సంఘటన జరిగినా సంఘటన జరగట్లేదండి, జరిపిస్తున్నారు. సంఘటన జరిపించి దాన్ని ప్రకాశం కొట్టేది. అంటే దేన్నైనా సరే ఇటువంటి దురదృష్టకర సంఘటనలు జరిపించి దాని నుంచి పొలిటికల్ అడ్వాంటేజ్ తీసుకోవాలని చెప్పి చాలా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది మాత్రం మనం తీవ్రంగా ఖండించాల్సిన విషయం. రైట్ సార్. ఇప్పుడు చూసుకుంటే మరి బాధితులను పరామర్శించేందుకు ఒక పక్క ఆల్రెడీ చంద్రబాబు గారు వెళ్ళేసి రావడం జరిగింది, అలాగే పవన్ కళ్యాణ్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా వెళ్తున్నారు. అంటే మనం ఇప్పటి వరకు మనం శవం ఎక్కడ ఉంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వాలిపోతారన్న విషయం తెలిసిందే. సో మరి ఎట్టకేలకు ఇప్పుడు పవన్ సనాతని ఎక్కడ వెళ్ళాడు, ఇప్పుడు మరి దీక్ష చేయడా, ఇప్పుడు మెట్లు గడగడా అని చెప్పి కూడా కొన్ని కమెంట్స్ చేస్తున్నారు. అండ్ ముఖ్యంగా ఏది కల్తీ లడ్డు అంశం ఏదైతే ఉందో అది మా మీద అభాండం వేశారు, అందుకే ఇలా అయింది అని చెప్పి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రచారం చేస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. సో ఇది ముమ్మాటికి ప్రభుత్వం తప్పే అని కూడా మాట్లాడుతున్నారు. సో ఎలా చూడొచ్చు అంటారు? వాళ్ళు ప్రభుత్వం అభాండం ఇలా కోశమండలం బద్దలు కొట్టబోతుంది, అర్థమైందా? కోశమండలం బద్దలు కొట్టబోతున్నారు. ఎందుకంటే ఎవరు ఏమేం చేశారు, లడ్డులో ఏ విధంగా చేశారో, లడ్డులో ఏమేమి కలిపారో, అలాగే దినుసులు ఎలాంటివి తీసుకొచ్చారో, ఎక్కడెక్కడి నుంచి తీసుకొచ్చారో వివరాలన్నీ సేకరించింది విజిలెన్స్ వాళ్ళు, అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు. అలాగే సుప్రీం న్యాయస్థానానికి కావాల్సిన ఆధారాలతో సహా ఈరోజు రెడీ చేసి పెట్టేశారు వాళ్ళు. అవన్నీ బయటకు వస్తాయి. కోశమండలం బద్దలైపోయింది, ఏం ఇబ్బంది ఏం లేదు, ఇందుట్లో ఎవరు తప్పించుకోలేరు, అది మామూలు విషయం కూడా కాదు. ఇంకోటండి, అక్కడ జరిగిన విషయాలకు సంబంధించి ఏఆర్ఎం డైరీ వాళ్ళు కదా, తమిళనాడులో ఏఆర్ఎం డైరీ వాళ్ళు, అతను సనాతన ధర్మం మీద, హిందూ ధర్మం మీద కొన్ని గుళ్ళకి ట్రస్టీ కూడా అతనికి ఏం సంబంధం లేదండి నిజంగా. అంటే అతని పేరు మీద జరిగింది కాబట్టి బాధ్యుడే, మనం కాదని అంటలేదు. ఆయనకు సంబంధించినవన్నీ ఎవరైతే ఉన్నారో ఒక మంత్రి గారి ఆధ్వర్యంలో మేము అన్నీ చూసుకుంటాము, ఇలా తీసుకొస్తామని చెప్పి ఆయన పేరు మీద వేయించి కార్యక్రమం మొత్తం వీళ్ళే నడిపారు. అలాంటి వాళ్ళను కూడా మరి వాళ్ళు ఏ విధంగా బెదిరించారో, ఏ విధంగా లొంగ తీసుకున్నారో విచారణ తర్వాత అవి కూడా బయటకు వస్తాయి, దానికి సంబంధించిన వ్యవహారాల వరకు. ఇప్పుడు ఇక్కడ జరిగిన దాన్ని మాత్రం నిస్సందేహంగా సత్యమూర్తి గారు చెప్పినట్లు దాంట్లో ప్రతి దాన్ని వాళ్ళు 12 మంది ఏ విధంగా వచ్చారు, అట్లాగే ఈ నలుగురు ఏ విధంగా వచ్చి మాట్లాడుతున్నారు, అన్నీ కూడా కోణంలోంచి మొత్తం చూసుకొని దీన్నన్నీ కూడా వీళ్ళందరినీ విచారించాల్సిన బాధ్యత కూడా ఉంది. నిజంగానే జరిగిన సంఘటన జరిగిన తర్వాత వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు ఏ విధంగా దాన్ని ట్వీట్ చేశాడు, మిగిలిన వాళ్ళు దాన్ని ఎందుకు కొనసాగించారు, ఎందుకు ఇలా మాట్లాడుతూ ఉన్నారు, ఇది గమనించుకుంటూ ఉంటే మాత్రం కుట్రకోణం వాళ్ళ ద్వారానే జరిగిందనేది అర్థమవుతుంది. గతంలో ఎప్పుడు జరగలేదు కదా ఇట్లా, మీరు కూడా నిర్వహించారు కదా 9 రోజులు, ఆ రోజు కూడా జరగలేదు కదా ఇట్లా, ఇవాళ ఎందుకు జరిగింది? ఆ వచ్చిన వాళ్ళు కూడా గతంలో కూడా వచ్చి ఉంటారు కదా కొంతమంది, 5 సంవత్సరాలు మీరు ఇట్లానే నిర్వహించారు కదా. అంటే ఆ రోజు మీరు ఎవరైతే రాజకీయ నాయకులు ఉంటారో, ఎవరైతే వ్యాపారస్తులు ఉంటారో వాళ్ళకి అమ్ముకోవడానికి, సొమ్ము చేసుకోవడానికి ముందు 2 రోజులు ఉపయోగించుకొని తర్వాత భక్తులు కేటాయించుకుంటారు, అదే కదా జరిగింది. ఇప్పుడు ఏంటంటే దాన్ని ఒకసారి ఎందుకు తీసేయాలని చెప్పి వీళ్ళు కొనసాగించినట్టున్నారు. సరే, సంఘటన జరిగింది కాబట్టి దాన్ని పునఃపరిశీలిస్తారని అయితే నేనైతే భావిస్తున్నాను. 2 కొండలే చాలన్న వాళ్ళు వెంకన్న ఏం చేశాడో జనాన్ని చూశారు, జనానికి అర్థమైపోయింది. లడ్డుల్లో కల్తీ కలిపిన వాళ్ళ పరిస్థితి ఏంటో ఈరోజు కళ్ళ ముందు కనపడతానే ఉంది. ఇంత సంఘటన చేసి 6 మరణానికి కారకమైన వాళ్ళని మాత్రం ఆ దేవదేవుడు ఉపేక్షిస్తాడని అయితే నేను భావించను. ఇది మాత్రం వాళ్ళకి సరైన విధంగానే సరైన రీతిలో వాళ్ళ శిక్షలు పడతాయని దానికి కారకులైన ప్రతి వాళ్ళు ఎవరైతే మాట్లాడుతూ ఉన్నారో
వాళ్ళకు సంబంధించిన వాళ్ళు భుజాన్ని వేసుకున్న వాళ్ళకు కూడా ఏ విధంగా శిక్షలు వేయాలో ఆ దేవదేవుడు చూస్తాడనైతే నేను భావిస్తున్నాను. ఆ దేవదేవుడి యొక్క ఆలోచనలకి ప్రతిరూపంగా నిలుస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు దీని మీద సంపూర్ణ విచారణ జరిపి బాధ్యులందరి యొక్క ఏ రోజు ఏం చేశారు, గూగుల్ టేకౌట్లు కూడా ఉన్నాయి కాబట్టి ఏ రోజు ఏం చేశారో మొత్తం బయటికి తీసుకొచ్చేసి ప్రజల ముందు పెడతారని అయితే నేనైతే త్రికరణ శుద్ధిగా నమ్ముతున్నాను. ఇప్పటికే ఆయన చాలా సీరియస్గా కూడా ఉన్నారు ఈ ఘటన. నిస్సందేహంగా, ఎందుకంటే ఆయనకి ఇష్టమైన దైవం. రెండోది దానికి తోడు వాళ్ళు మొట్టమొదటి అనుకుంటుంది ఇది 2 కొండలే చాలన్నారు, అన్యమతాలను తీసుకొచ్చి ప్రచారం చేయించారు, భక్తులు రాకుండా చేయాలని ప్రచారం చేశారు, గోవిందనామ స్మరణ లేకుండా చేశారు. ఇవన్నీ కూడా ఆ పాపాలే వాళ్ళకి శాపాలైనవి కాబట్టి ఈ జరిగే పరిణామాలు కూడా ఇంకా ఏదో చేయాలనుకుంటే ఇంకా కూరుకుపోతారు. చూడాలి ఏం జరుగుతుంది ఏంటనేది మాత్రం విచారణలో బయటకు వస్తాయి. ఇందోది బిఆర్ నాయుడు గారిని కూడా తక్కువగా అంచనా వేయడానికి వీలేదు. మొండివాడు. ఆయన తీసుకున్న బాధ్యత తీసుకున్న కొత్తలోనే ఇలాంటివి చేస్తానంటే అందుట్లో ఆయన ప్రసార మాధ్యాలు కూడా ఉన్నాయి కాబట్టి కూలంకుషంగా కూడా బయటకు తీసుకొచ్చేసి ముందుగానే ఆయన హెచ్చరించాడంటే దాని అర్థం ఆయనకి సమాచారం కొంత ఉంది కాబట్టి దీనికి సంబంధించినవన్నీ కూడా బయటకు తీస్తాడని నేనైతే భావిస్తున్నాను. ఇప్పుడు అక్కడ పనిచేస్తున్నటువంటి సిబ్బంది ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళను కూడా ప్రక్షాళన చేసి దిశగా ఉన్నారు కాబట్టి అతి త్వరలోనే ఇలాంటి ఏ సంఘటన ఎప్పుడు రానియకుండా చూసుకుంటారని అయితే నేను భావిస్తున్నాను. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అండి. ఇది వాళ్ళ డిబేట్. మరో డిబేట్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్.